హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ బై బాబు యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు ఈ వీడియోలో గుంత పొంగనాలను ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇవి అచ్చం మనకు రోడ్ సైడ్ బండి మీద దొరికే టేస్ట్లా మనకి ఇంట్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ 4 పెద్ద ఎర్రగడ్డలను తీసుకునేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను చెప్పే పక్కా టిప్స్ పాటించండి, మీకు సేమ్ హోటల్లో దొరికే టేస్ట్ ఎలా ఉంటుందో అలాగే వస్తాయి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా మనం తీసుకునే ఎర్రగడ్డలన్నింటినీ కోసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను తీసుకున్న 4 ఎర్రగడ్డలను అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఇప్పుడు 4 పచ్చిమిరకాయలను తీసుకునేసి వాటిని అడ్డంగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం తినేటప్పుడు పంటికి తగిలితే కాస్త స్పైసీగా ఉంటాయి కదా, అందుకోసమని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న వాటిని దోశ బ్యాటర్లో వేసుకోవాలి. ఈ దోశ బ్యాటర్ ఎలా చేసుకోవాలనేది నేను ఇంకో వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా మనం తీసుకున్న పచ్చిమిరకాయలన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అవి ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది. మరి కాస్త పెద్దగా కట్ చేసుకున్నామంటే మనం తినేటప్పుడు పంటికి తగిలితే కాస్త మంటగా అనిపిస్తాయి, కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న పచ్చిమిర్చి ముక్కలన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలను నీటితో శుభ్రంగా కడుగుకొనేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా దోశ బ్యాటర్లో వేసుకోవాలి. నేను ఇక్కడ చూపించబోయే పొంగనాల రెసిపీ ఏంటి అంటే కడపలో ఎంతో ఫేమస్ అయిన పొంగనాల రెసిపీ. ఇవి కడపలో ఎలా చేస్తారో అలా చేయించి చూపిస్తూ పోతున్నాను. అలా ఎర్రగడ్డలను వేసిన తర్వాత అన్నిటినీ కలుపుకొని కాస్త పసుపుని వేసుకోవాలి. ఎందుకు అంటే మనకు చూస్తే కొంచెం లుక్ రావడానికి కోసం, అలాగే పసుపు అనేది మన హెల్త్కి మంచిది కాబట్టి పసుపును కూడా వేసుకొనేసి బాగా కలుపుకోవాలి. నేను ఈరోజు ఇంకొంచెం డిఫరెంట్ ఎలా చేయబోతున్నాను అంటే అలా కలుపుకున్న తర్వాత కాస్త గోధుమ పిండిని వేసేసి కాస్త సరిపడంత ఉప్పు అలాగే బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి. ఇలా గోధుమ పిండి వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనం తీసుకున్న పొంగనాలు చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. ఇవే నేను చేయబోతున్న పొంగనాలలో ఉన్న సీక్రెట్. ఈ విధంగానే హోటల్స్లో చేస్తారు కాబట్టి అవి అంత పర్ఫెక్ట్ టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు పొంగనాల పెళ్ళం పొయ్యి మీద పెట్టేసి అందులో ప్రతి గుంతలో కాస్త 1-2 చుక్కల నూనెను పోయాలి. పెన్నం బాగా వేడయ్యాక మనం తీసుకున్న మిశ్రమాన్ని కాస్త కొద్దిగా ఆ గుంతలో వేయాలి. మరీ నిండుగా వేసుకోకూడదు, ఎందుకంటే వాటిని ఒక సైడ్కి కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకునేటప్పుడు కాస్త కష్టంగా ఉంటుంది, కాబట్టి కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఇవి ఎర్రకారంలోకి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి టేస్ట్. మన ఛానల్లో ఎర్రకారం ఎలా చేయాలో ఆల్రెడీ వీడియో ఉంది. ఆ వీడియోని మీరందరూ తప్పకుండా చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ పొంగనాలను మీ ఇంట్లో చేసేసి తిని అవి ఎలా ఉన్నాయో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలా వేసిన తర్వాత మరి కాస్త నూనెను అప్లై చేయాలి. ఇలా వన్ సైడ్ కాలిన తర్వాత అలా మనం కాస్త అలా అంటూనే అవి కొద్దిగా అలా కదులుతూ ఉంటాయి. అప్పుడు అవి పర్ఫెక్ట్గా కాలాయండి. చూడండి ఎంత ఎర్రగా పర్ఫెక్ట్గా కాలాయో. అలా అప్పుడు 1 by 1 అన్నింటినీ ఇంకో సైడ్కు తిప్పుకోవాలి. మనకు 2 sides కావాలని చాలా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. లేదు ఒక సైడ్ తర్వాత తీసేసాము అంటే అవి కాస్త పచ్చిగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 2 sides బాగా పర్ఫెక్ట్గా కలచాలి. ఇలా సెకండ్ సైడ్ కాలిన తర్వాత వాటిన్నింటిని ఒక సపరేట్ బౌల్ తీసుకునేసి వాటిన్నింటిలోకి సపరేట్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉంటే పొంగనాలు రెడీ. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇంకాస్త కొత్త రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి ఫుడ్ బై బాబు యూట్యూబ్ ఛానల్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.